హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. సార్, ఇందులో యూట్యూబ్ మనం పెట్టుకుంటే డ్యాన్స్ వేసుకోవచ్చు సార్. దీంట్లో కామెడీ చేసుకోవచ్చు, వంటలు కూడా చూపించుకుంటా చెప్పుకోవచ్చు సార్. యూజ్ దిస్ సౌండ్స్లో మనం ఫేస్ చూపించుకుంటా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు సార్. డ్యాన్స్ రావాలనేది ఏదో తిక్కిరి ఎట్లా ఒకలాగా వేస్తుంటే అదే వస్తుంది సార్. డ్యాన్స్ ఎవరి సొత్తు కాదు సార్, మన సొత్తు, మనందరి సొత్తు. ఎవరు టాలెంట్ ఆడుతుంది సార్. నాకు డ్యాన్స్ మాస్టర్ లేరు, ఎవరో లేరు. అలానే కష్టపడి అట్టే కొట్టుకుంటూ వస్తున్నా సార్. మనం అనుకున్నది సాధించాలంటే ఎన్ని కష్టాలైనా పడాలి సార్. ఈ మధ్యకాలంలో వారం రోజుల పాటు నేను వీడియోలు చేయలేదు సార్. తెలియక నేనేం చేశానంటే కోడి పందాల్లో వీడియోస్ తీసా సార్. వాడు నాకు చేయొద్దని స్ట్రైక్ రేట్ చేసినట్టుగా ముందు వార్నింగ్ ఇచ్చాడు సార్. స్ట్రైక్ రేట్ వేయలేదు, అవన్నీ తీసేసాను సార్. మీరు పొరపాటున స్ట్రైక్ రేట్ వచ్చేట్టుగా చేసుకోకండి సార్. ఏంటి కోడి పందాలు కానీ, నెత్తురు కానీ, పెద్ద పెద్ద మంటలు కానీ అలాంటి వీడియోలు తీయొద్దు. తీస్తే మనకి వయోలిన్స్ అంటే హింసకి సంబంధించినవి అనమాట. జంతువులను హింసించడం కానీ, మనుషులను చంపడం కానీ అలాంటి వీడియోలు పొరపాటున తీయొద్దు సార్. ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ద్వారా చెప్పేసి తీసేసుకోండి వెంటనే, అంతేగాని ఉంచుకోవద్దు సార్. దానివల్ల మనకు స్ట్రైక్ రేట్ పడుతుంది. స్ట్రైక్ రేట్ పడితే మన వల్ల కాదు సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఒకసారి థర్డ్, రెండోసారి ఛాన్స్ ఇస్తారు, మూడోసారి మొత్తం బంద్ చేస్తారు. స్ట్రైక్ రేట్ వేసిన తర్వాత మనకు ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు, వీడియోలు ఏమి కనపడవు. అది తెలుసుకోండి సార్. నాలుగు తప్పిదం చేయొద్దు. నేను ఎప్పుడు అలాంటి వీడియోలు చేయను. ఎవరికైనా ఒక దొంగను పుట్టుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే డైరెక్ట్ చేయాలి మనది, అంతేగాని మనం అలానే ఉంచుకోకూడదు. అసలు ఎందుకు సార్ మనకి అంతా చేయొచ్చు, హెల్ప్ చేయకూడదు అంటలా. యూట్యూబ్ ద్వారా చాలామందికి హెల్ప్ చేయొచ్చు, మంచి మాటలు మాట్లాడచ్చు, కాదంటలేదు. వీలైనంతవరకు అది. యూట్యూబ్లో మనకు ట్రాలింగ్ వీడియోస్ కూడా చేయకూడదు సార్. ఒక మనిషిని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక కుటుంబాన్ని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ, ఒక సంస్థల గురించి కానీ చెడుగా మాట్లాడటం చేయకూడదు. అదే ట్రాలింగ్ వీడియోస్ అంటే. అలాంటిది ఒకటే. మనం యూజ్ దిస్ సౌండ్స్లోనే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు. ఏదైనా చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ అలా చేయొచ్చు సార్. మళ్ళీ ఏదైనా చూపించుకుంటా కూడా యూజ్ దిస్ సౌండ్స్ ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ శాతం బయట ఉపయోగించుకోకుండా మన ఫేస్ చూపిస్తేనే మంచిది సార్. మధ్యలో ఇలాంటి వీడియోస్ వాచ్ టైం అంటే అలా మాట్లాడేటప్పుడు మీరు చూసినప్పుడు వాచ్ టైం వస్తుంది సార్. సార్, ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు, వయసుతో సంబంధం లేదు. ఉత్సాహం ఉంటే ఎవరైనా వేయచ్చు. అవును సార్, దట్ ఈజ్ ఎ ఛాలెంజ్ లాగా తీసుకోవాలి దేన్నైనా. మనకి ఏమవ్వదు, మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యం లేకపోతే ఏ పని చేయలేము సార్. ధైర్యము, నమ్మకం, ప్రగాఢ విశ్వాసం ఉండాలి ముందు మెయిన్. వయసు ఏం చేస్తారు? వయసు శరీరానికి మాత్రం సార్. వయసు శరీరానికి మాత్రమే, మనసుకు వయసు లేదు. అందువల్ల ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు. ఇటువంటి వారైనా యూట్యూబ్లో డ్యాన్స్ చేసుకోవచ్చు, కామెడీలు చేసుకోవచ్చు, చక్కగా మంచి మాటలు చెప్పొచ్చు. ఇలా మధ్యలో ఇలా 5 నిమిషాలు 10 నిమిషాలు పెద్ద వీడియోలు పెట్టుకోండి సార్. మీరు ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ఎందుకోండి. డ్యాన్సా లేకపోతే కామెడీ చేసుకోవాలా? నేను డ్యాన్స్ చేస్తున్నా, కామెడీ చేస్తున్నా, అప్పుడప్పుడు చిన్న పుస్తకాలు చదువుకోవచ్చు, తప్పులేదు. మ్యూజిక్స్ మాత్రం పెట్టొద్దు దయచేసి. మ్యూజిక్స్ పెట్టుకుంటే అంతసేపు చదువుకోవచ్చు, ఏ పాటలైనా పాడుకోండి. మ్యూజిక్స్ పెడితే కాపీరైట్స్ అయితే మనం చచ్చిందా గంట చేసినా అది వృధా, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్. ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో మీ అందరూ కలవలేదు సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ మీరందరూ ఆరోగ్యేశ్వరులతో చల్లగా ఉండాలి. అట్లనే ఈ భూమి మీద నివసిస్తున్న సమస్త జీవకోటి రాశి కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అవి మంచివో చెడువో నాకు తెలుసు సార్. నాకు అదే కావాల్సింది. ఎవరిష్టం వాళ్ళు సార్. శత్రువులు సైతము ప్రేమించమన్నారు, అంతే. అందరితో మంచిగా ఉండాలి, అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. నేను చనిపోయే వరకు డ్యాన్స్ చేస్తాను సార్. ఎట్టెట్టు అనుకుంటాయినా ఎలాగలాగా. డ్యాన్స్ అంటే ఏంటి సార్? డ్యాన్స్ అంటే ఒక్కడ. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. పాటలు పట్టడం ఇష్టమే, మంచి కథలన్నా ఇష్టమే. ఏ దేవుడైనా ఒకటే సార్. నాకు ప్రతి దేవుడు ఒకటి. దేవుడు లేని మనం ఏం సార్? దేవుడు అనేవాడు ఒకటే, ఏ దేవుడైనా ఒకటే. ఇక్కడ మనుషుల పేర్లు ఎలా ఉన్నాయో మనిషి అనేవాడు ఒక్కడే, కానీ మనుషులు చాలామంది. అట్లా దేవుడు అనేవాడు ఒకడే, చాలామంది దేవుళ్ళు. అదే సార్. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్. మీరు ఎన్నాళ్ళు బట్టి నా మీద నమ్మకంతో ముందుకు ఇంకా తీసుకెళ్తున్నారు సార్. దగ్గరగా 50,000 ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ 50,000 మంది వస్తున్నారు సార్. సార్, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. మీ అందరికీ
నా ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ఇప్పుడు చేసిన వాళ్ళందరికీ, నా వీడియోలు చూసే వరకు చూడని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. నేను ఎక్కువగా ఇప్పుడు నా ఫాలోవర్స్కి ఎక్కువ రుణపడి ఉంటాను. ఇంకా ముందు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు, వాళ్ళకు కూడా రుణపడి ఉంటాను సార్. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను సార్. పబ్లిక్ ఉంటేనే నేను సార్. పబ్లిక్ ఉంటేనే యాక్టర్, డాక్టర్, ప్రతి వాళ్ళు పబ్లిక్ ఉంటేనే సార్. ప్రజలు ఉంటేనే ఒకరికొకరు సాయం చేసుకుంటూ బ్రతకాలి సార్. మన దేవుడిని ఎందుకు పుట్టించాడు సార్ మనల్ని? ఒక కష్టపడి పని చేసుకోమన్నాడు. ఏదో పని మనం ఈ పని చేసుకుంటానే ఇంకోటి చేయొచ్చు సార్. డ్యాన్స్ చేసుకుంటా దీన్ని కేటాయించుకోవని అవసరం లేదు. ఇది సార్ మనకి మానిటైజేషన్ కూడా చేయించుకోవాలి. మానిటైజేషన్ ఎలా చేయించుకోవాలి, అసలు ఏంటి, ఎంత, ఎలా డబ్బులు వస్తాయి, ప్రతిసారి చెప్తున్నామన్నాను సార్. ముందు యూట్యూబ్ ఛానల్ తెరవాలి, మన పేరు అప్లై చేసుకోవాలి, తర్వాత అదే గూగుల్లో, తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఫోన్ నెంబరు, నీ ఈమెయిల్ నెంబర్, ఫోన్ నెంబర్ అయినా పెట్టచ్చు, మరి ఏదైనా పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. అక్కడికి అయిపోయింది సార్, అంతవరకు అయిపోయింది. తర్వాత దీన్ని వెంటనే నువ్వు వైటీ స్టూడియోలో మార్చుకోండి. 1-2 వీడియోలు చేసిన తర్వాత వెంటనే వైటీ స్టూడియోలోకి మార్చుకో. వైటీ స్టూడియోలో మార్చుకుంటే నీకు ఫాలోవర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతుంది, ఎప్పటికప్పుడు వాచ్ టైం తెలుసుకోవచ్చు. మళ్ళానే షార్ట్స్ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, వాచ్ టైము ఎలా ఉంది అనేది కూడా చూసుకో. వాచ్ టైం సంవత్సరానికి 4000 గంటలు వచ్చి ఉండాలి సార్. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. లేకపోతే 3 నెలల్లో షార్ట్స్ చేస్తాం సార్. నిమిషం, 30 నిమిషాలు, 6 నిమిషం, 20 సెకండ్లు, 9 సెకండ్లు చేస్తామే. అవైనా 1 కోటి వ్యూస్ ఉండాలి సార్. 1 కోటి 10M. 10M అంటే 10 × 10 10 లక్షలు అనమాట. M అంటే 10 లక్షలు. 10M అంటే 10 × 10 10 లక్షలు. 10 మిలియన్లు అంటే 1 కోటి సార్. అది 1 కోటి వ్యూస్ అన్నా 3 నెలల్లో చేయగలగాలి. లేని పక్షంలో సంవత్సరంలో వాచ్ టైం అంటే షార్ట్స్ వ్యూస్కి ఒప్పుకోడు. పెద్ద వీడియోలు ఎలాగే నేను మాట్లాడే వీడియోలు ఆ వాచ్ టైం చేస్తాడు. నేను మాట్లాడేటప్పుడు వాచ్ టైం పడదు సార్. ఆ వాచ్ టైం తీసి దానికి సంవత్సరానికి 4000 గంటలు వచ్చి ఉండాలి మీకు. 4000 గంటలు అయితే 1000 మంది ఫాలోవర్స్ అయినా చాలు. లేని పక్షంలో 3 నెలల్లో 1 కోటి వ్యూస్ చేసినా, 1000 మంది ఫాలోవర్స్ చేసినా మీకు మానిటైజేషన్ అయిపోతుంది సార్. ఆ విధంగా చేస్తారు. మానిటైజేషన్కి ఏమేమి కావాలి? మీ ఓటర్ ఐడి కార్డు, మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ అకౌంట్ దాంట్లో సబ్మిట్ చేసుకోవాలి. ఎస్ సార్. అది అలానో నాకు ఒకతను చేసి పెట్టారు సార్. నా కుమారుడు సాంబశివరావు, మన నరసింహరావు గారి అబ్బాయి సార్. ఇది ప్రతిసారి నేను మీకు చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో. ఎందుకంటే సార్ ఎవరైనా తప్పులు చేయొద్దు. కాపీ రైట్స్ వస్తే చేసేయండి. ట్రోలింగ్ వీడియోస్ చేయొద్దు. వెయిట్ లిస్ట్ వస్తుంది. షార్ట్స్ వీడియోస్ 20-30 చేసిన తర్వాత 1-2 వెయిట్ లిస్ట్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. వెయిట్ లిస్ట్ కూడా తీసేయాలి. వెయిట్ లిస్ట్ అంటే షార్ట్స్ నొక్కగానే వెయిట్ లిస్ట్ అని పట్టింది పక్కన ప్రింట్. దాని మీద నొక్కితే మనకు వెయిట్ లిస్ట్ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని మనం ఏం చేయాలి? డిలీట్ చేయాలి. డిలీట్ చేసినట్లయితే మనకే మంచిది. ఇప్పటికప్పుడు డిలీట్ చేస్తే మనకి క్లియర్ కదా. ఇప్పుడు మనం రాస్తూ ఉంటే తప్పులు తీసేయమని అట్లా యూట్యూబ్ చెప్పిద్దా సార్. వెయిట్ లిస్ట్ షార్ట్స్ వీడియోస్ నొక్కితే వెయిట్ లిస్ట్ వస్తుంది. వెయిట్ లిస్ట్ వచ్చినటువంటి వీడియోస్ కంపల్సరీగా తీసేయాలి. మనం ఎట్లయినా ఛాన్స్ చెప్పి మాట్లాడి ఏమన్నా కాపీ లిస్ట్ వచ్చినా తీసేయాలి. పొరపాటున రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. ఇలా మాట్లాడితే సామాన్యంగా రావు సార్. 199% వస్తే తీసేయండి. రావు 100%. ఏదైనా మ్యూజిక్స్ కలిస్తేనే వస్తాయి సార్. నేను ఒక్కటి చెప్తున్నానండి, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ యూస్ని బట్టి డబ్బులు వస్తాయి సార్. మనకి అమెరికా నుంచి డాలర్స్ రూపంలో వస్తాయి. అది సార్. మీకు $100 ఎంత ఉంటుంది సార్? $100 1000 మంది ఫాలోవర్స్, 1 కోటి వ్యూస్, లేదా 4000 గంటలు ఒక సంవత్సరం. నీవు 10 రోజుల్లోనే 4000 గంటలు చేసిన అనుకోండి, ఇచ్చేస్తాడు. కొంతమంది డౌట్స్ రావచ్చు. 4000 గంటలు ఎందుకంటే నేను నెల రోజులు చేస్తాను, నేను 10 రోజులు చేస్తా, నేను 48 గంటలు 4000 గంటలు చేసి నీ సత్తా చేసుకోవచ్చు. చేసుకొని 1000 మంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకుని వెంటనే నీకు మానిటైజేషన్ అయిపోయినట్టే. అప్లై చేస్తే చేసుకోవచ్చు. అది నీ ఇష్టం, నీ సత్తా. ఎస్ సార్. చాలా తేలిక సార్. పోస్ట్లో నేను ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడే నిదానంగా ఇంప్రూవ్ అవుతున్నాను సార్. మీరందరూ నా మీద దయచేసి మొట్టమొదటిగా చూసినారు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన గంట వస్తుంది, దాని మీద కూడా కొడితే అన్నిటికీ వస్తుంది అనమాట సార్. సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే సార్. ఒకసారి చేసిన తర్వాత ప్రతిరోజు నా వీడియోలు దయచేసి ఖాళీగా ఉన్నప్పుడు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నేను అదే కోరుకునేది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్వరులతో చల్లగా ఉంటారు సార్. మీ ఇంట్లో మీరు పిండి వంటలు ఏమనుకున్నారు సార్? మా ఇంట్లో అరిసెలు, చక్రాలు, పండగ నాడు గారెలు, అరిసెలు, చక్రాలు, పండగ నాడు తింటానికి గారెలు, బూందీ, మిఠాయి, చెక్కలు సార్.
ఇవ్వనుకున్నాం సార్. నిజంగా సార్. ఏమైంది సార్ అది చెప్తే అది చెప్పొచ్చు, చెప్పే ఉంటే చెప్పకుండా ఉంటుంది సార్. చెప్పుకోవచ్చు, తప్పలేదు. నేను షేర్ చేసుకుందామని అలా చెప్తున్నాను సార్. మీరందరూ నా కుటుంబ సభ్యులతో సమానం సార్. మీరందరూ ప్రతి ఒక్కరు ఐశ్వర్యతో చల్లగా ఉండాలి. ఆస్తి కోసం ఎవరు పోట్లాడుకోవద్దు. మనకి ఆస్తి కంటే గొప్ప ఏంటి? మానవత్వం, దానవత్వం సార్. ఆస్తి గొప్పదే ఇదే అవ్వచ్చు సార్, కాదంట్లా. ప్రేమ లేని కాడికి ఆస్తి ఎంత ఉండా కానీ సుఖం లేదు సార్. సంతోషంగా ఉంటే మనకు రోగాలు రావు సార్. నడవలేని వాళ్ళు సైకిల్ తొక్కండి సార్. నడవలేని వాళ్ళు ఏం చేస్తారు సార్? సైకిల్ ఎలా తొక్కండి సార్. వాకింగ్ చేయండి సార్. మీలో నుంచి ఆ బాధను తీసేయండి సార్. హుషారుగా నలుగురు కలిసి ఉండదు సార్. 4 మాటలు, ఆ మాట ఈ మాట, చేదుడు బాదుడు చెప్పుకోండి సార్. అదే సార్ జీవితం అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.